ఇక బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజలకు అందకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల 6వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నట్టు తెలిపారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు పలమనేరులో, సాయంత్రం 4 గంటలకు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జరిగే యాత్రలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. యావత్ భారతదేశంలో చూస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి జీవనాధారమైనటువంటి MGNREGS మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని అంచెలంచెలుగా నిర్వీర్యపరచడానికి కంకణం కట్టుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అందవలసినటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళందరూ నిర్వీర్యపరుస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి చట్టం ఇది MGNREGS. దీని పూర్తిగా పేరు మార్చడము మరియు దాంట్లో ఉన్నటువంటి రకరకాల ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి దాన్ని కూడా వీళ్ళు మార్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఒక యాత్ర చేపట్టారు, ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. అందులో భాగంగా రేపు 6వ తేదీ 11 గంటలకి పలమనేరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం జరుగును. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరులో స్ట్రీట్ కార్నర్ మీటింగు తలపెట్టదలిచారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంకి తరలివచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.